కథామంజరి ఏప్రిల్ 2025 శ్రావ్య సంచిక. కథ మా రూటే సెపరేటు. రచన డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు. చదివినది అవసరాల రాఘవరావు. వెంకటరామయ్య 50 సంవత్సరాలు, బెర్త్ నంబరు 6. జానకమ్మ 48 సంవత్సరాలు, బెర్త్ నంబరు 9. ట్రైన్ కంపార్ట్మెంట్కి అతికించిన చార్టులో ఇద్దరు పేర్లు, బెర్త్ నంబర్లు చూసుకున్న తర్వాత లోపలికి అడుగుపెట్టారు వెంకటరామయ్య, జానకమ్మ దంపతులు. తమ బెర్తుల దగ్గరికి వెళ్ళి బ్యాగులు బెర్త్ కింద సర్దుకున్నారు. రైల్వే వాళ్లు బెర్త్ పైన సిద్ధంగా ఉంచిన కవర్స్ విప్పి బెడ్షీటు, రగ్గు బయటకు తీశారు. బెడ్షీట్లను బెర్త్ పైన పరుచుకున్నారు. నడుం వాల్చడానికి సిద్ధం అయ్యారు. అప్పుడు 35 ఏళ్ల వయసుండే మూర్తి, మంగా దంపతులు అక్కడికి వచ్చారు. ఇవి మా బెర్తులు, మీరు కూర్చున్నారేంటి? మొహం చిట్లించి అడిగాడు మూర్తి. అరే, బెడ్షీట్స్ కూడా విప్పేశారు, ఇప్పుడు మనం వీటినే వాడుకోవాలా? చిరాకు, కోపం కలిపి అన్నది మంగ. వెంకటరామయ్య, జానకమ్మ దంపతులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అయోమయంగా. కోచ్ నెంబరు, బెర్త్ నెంబర్లు పక్కాగా చూసుకుని రైలు ఎక్కే ముందు చార్ట్లో పేర్లు సరిచూసుకుని మరీ ఎక్కారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు ఇద్దరికి. ఈ బెర్తులు మీవా? మూర్తి దంపతులను అనుమానంగా అడిగాడు వెంకటరామయ్య. 2 సార్లు చెప్తే గానీ అర్థం కాదా తమరికి? ఈ బెర్తులు మావి, కాస్త కటువుగా అన్నాడు మూర్తి. చెమిటి మాలోకం అనుకుంటా. వినిపించి వినిపించనట్టు గొణిగింది మంగ. సారీ సార్, మా బెర్తులు అనుకున్నాం అంటూ బ్యాగులు తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు వెంకటరామయ్య, జానకమ్మ. భోగి అంతా రద్దీగా ఉంది. ఎక్కడా స్థలం లేక టాయిలెట్స్ దగ్గర నిలబడ్డారు ఇద్దరు. ట్రైన్ అప్పుడే బయలుదేరింది. అరగంట గడిచింది. టీసీగా పిలువబడే టీటీఈ వచ్చాడు. ఇక్కడ నిలబడ్డారేంటి? మీ టికెట్ చూపించండి అడిగాడు అతను. ఆ దంపతులు జరిగింది చెప్పి టికెట్ చూపించారు. టీసీ ఆ టికెట్ని తన దగ్గర ఉన్న చార్ట్లో సరిచూసుకున్నాడు. అవి మీ బెర్తలే, అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? పదండి చూద్దాం అంటూ ముందుకి కదిలాడు టీసీ. వెంకటరామయ్య, జానకమ్మ అతన్ని అనుసరించారు. మీ టికెట్ ఇవ్వండి మూర్తి దంపతులను అడిగాడు టీసీ. టీసీతో పాటు మళ్లీ వచ్చిన వెంకటరామయ్య దంపతులను అసహనంగా చూశారు మూర్తి దంపతులు. మూర్తి తన పర్సులోంచి టికెట్ తీసి చూపించాడు. టీసీ ఆ టికెట్ను చూశాడు. ట్రైన్ ఎక్కే ముందు కోచ్ నంబర్ చూసుకోకుండా ఏది పడితే అది ఎక్కేయడమేనా? గట్టిగా అడిగాడు టీసీ. ఈసారి మూర్తి దంపతులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏమైంది? కాస్త గొంతు తగ్గించి అనుమానంగా అడిగాడు మూర్తి. ఇది సెకండ్ ఏసీ కోచ్, మీది థర్డ్ ఏసీ టికెట్. బెర్త్ నంబర్లు ఒకటే గుర్తుపెట్టుకుని ఎక్కేస్తే సరిపోదు, కోచ్ నంబర్ కూడా చూసుకుని ఎక్కాలి మందలింపు ధోరణిలో అన్నాడు టీసీ. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు చూస్తూ ఉండడంతో మూర్తి, మంగా కాస్త ఇబ్బంది పడ్డారు. టీసీ దగ్గర నుంచి టికెట్ తీసుకుని చూశారు. పొరపాటున సెకండ్ ఏసీలోకి వచ్చినట్టు గుర్తించారు ఇద్దరు. నడవండి నడవండి, సెకండ్ ఏసీకి థర్డ్ ఏసీకి మధ్య ఇంటర్ కనెక్షన్ లేదు. గంట తర్వాత స్టేషన్ వస్తుంది. అప్పటి వరకు మీరు కూడా టాయిలెట్స్ పక్కన నిలబడండి. మీ పొరపాటుకి వయసులో పెద్దవారిద్దరూ ఇప్పటి వరకు ఆ టాయిలెట్స్ పక్కనే నిలబడి ప్రయాణించారు. టీసీ తొందర పెట్టాడు. మూర్తికి, మంగకి మొహాలు మాడిపోయాయి. అవమానంగా అనిపించింది. మారు మాట్లాడకుండా, కనీసం సారీ కూడా చెప్పకుండా బ్యాగులు ఈడ్చుకుంటూ టాయిలెట్స్ వైపు వెళ్ళిపోయారు. వెంకటరామయ్య, జానకమ్మ మళ్లీ సామాన్లు బెర్తల కింద సర్దుకున్నారు. టీసీ ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేదు. ఆ దంపతుల వైపు చిరునవ్వుతో చూస్తూ నిలబడ్డాడు. వెంకటరామయ్య, జానకమ్మ ఆశ్చర్యంగా చూశారు టీసీ వైపు. ఇంత అమాయకంగా ఉంటే ఎలా సార్? వాళ్ళంటే కోచ్ చూసుకోకుండా ఎక్కారు, మీరు కూడా చూసుకోలేదా? వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? నవ్వుతూ అడిగాడు టీసీ. అదేం లేదు సార్, ఇవి మా బెర్తులే అని మాకు పక్కాగా తెలుసు. వాళ్లే పొరపాటు పడ్డారని కూడా తెలుసు. అయినా మేము మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం అన్నాడు వెంకటరామయ్య. ఇప్పుడు దంపతుల మొహాల్లో చిరునవ్వు, టీసీ మొహంలో ఆశ్చర్యం. వాట్, మీరు తెలిసే వెళ్ళిపోయారా?
ఇదేదో కొత్తగా ఉంది, కాస్త వివరంగా చెప్తారా? ఎదురు బెర్త మీద కూర్చుని ఆసక్తిగా అడిగాడు టీసీ. ప్రతి సందర్భానికి మనం స్పందించడానికి 2 రకాల అవకాశాలుంటాయి. సాధారణంగా అందరూ మొదటి రకాన్ని ఎంచుకుంటారు. మేము మాత్రం 2వ విధానాన్ని ఇష్టపడతాం, నవ్వుతూ చెప్పాడు వెంకటరామయ్య. మీరు ఇంతకు ముందు చూసింది మేము ఇష్టపడే మా 2వ విధానం, జానకమ్మ చెప్పింది. మరి అందరూ పాటించే ఆ మొదటి పద్ధతి ఏంటి? కుతూహలంగా అడిగాడు టీసీ. అది చెప్తే అర్థం కాదు, చూడాల్సిందే. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నాడు వెంకటరామయ్య. టీసీ కళ్ళు మూసుకున్నాడు. మేము చెప్తూ ఉంటాం, మీరు సినిమా చూడండి అన్నాడు వెంకటరామయ్య. టీసీ కళ్ళ ముందు సినిమా మొదలయ్యింది. వెంకటరామయ్య, జానకమ్మ బెర్తల మీద బెడ్షీట్స్ పరుచుకొని నడుం వాల్చడానికి సిద్ధం అయ్యారు. ఇవి మా బెర్తలు మీరు ఆక్యుపై చేశారేంటి? అక్కడికి వచ్చిన దంపతులలో మూర్తి మొహం చిట్లించి అడిగాడు. అరే, బెడ్షీట్స్ కూడా విప్పేశారు, ఇప్పుడు మనం వీటినే వాడుకోవాలా? చిరాకు కోపం కలిపి అన్నది మూర్తి భార్య మంగ. ఇవి మా బెర్తలు కాబట్టి మేం కూర్చున్నాం, మా బెర్తలు కాబట్టి బెడ్షీట్స్ వేసుకున్నాం, మీ బెర్తలు అంటారేంటి? వెంకటరామయ్య అడిగాడు. అదే నేను అడుగుతున్నాను. ఇవి మా బెర్తలు, మీవంటారేంటి? మీవెక్కడున్నాయో సరిగ్గా చూసుకోండి. మూర్తిలో చిరాకు. ఆ పని చేయాల్సింది మీరు, మేం కాదు. మేము 1కి 2 సార్లు అన్నీ చూసుకున్న తర్వాతే మా బెర్తల దగ్గరకు వచ్చాం. ఊరికే ఇరిటేట్ చేయకుండా ఖాళీ చేసి మా బెర్తలు మాకివ్వండి. ఎంతసేపు నిలబడాలి మేము? మంగ కస్సుమంది. ఇరిటేట్ చేస్తున్నది మీరు. మిమ్మల్ని ఇక్కడ ఎవరు నిలబడమన్నారు? మాకు డిస్టర్బెన్స్గా ఉంది. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. జానకమ్మ ఏమీ తగ్గలేదు. చూడండి, నేను ఇప్పటి వరకు మర్యాదగా మాట్లాడాను. నాకు కోపం తెప్పించకుండా ముందు లేవండి మా బెర్తల మీద నుంచి. మూర్తి కోపంగా అన్నాడు. సరే, ఇవి మీ బెర్తలు అంటున్నారు కదా, ఒకసారి మీ టికెట్ చూపించండి, చెక్ చేద్దాం అన్నాడు వెంకటరామయ్య. మర్యాదగా మాట్లాడండి. మా టికెట్ మీకెందుకు చూపించాలి? మీరేమన్నా టీసీనా? ట్రైన్ మీద? మీకు చూపించవలసిన అవసరం లేదు. కావాలంటే ముందు మీ టికెట్ చూపించండి. మూర్తి స్వరం పెంచి వాదులాటగా అన్నాడు. మీరు మీ టికెట్ చూపించినప్పుడు మేం మాత్రం మా టికెట్ మీకెందుకు చూపించాలి? మీరు టీసీలా, లేక మేమేమైనా మీ దగ్గర పనిచేసేవాళ్ళమా? వెంకటరామయ్య అదే స్థాయిలో ధీటుగా జవాబిచ్చాడు. ఇంతకీ మీరనేదేమిటి? ఇవి మీ బెర్తలా? ఇవి మేమైతే మరి మేమెవరు? టికెట్ లేకుండా ప్రయాణించే దొంగలమా? గయ్యాడిలా విరుచుకుపడింది మంగ. మీరు దొంగలైతే మాకెందుకు, దొరలైతే మాకెందుకు? అవన్నీ మేము అడిగామా? మీ సోది మాకెందుకు చెప్తున్నారు? ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? జానకమ్మ హెచ్చరికగా అంది. ఏంటండి ఊరుకునే కొద్దీ తెగరెచ్చిపోతున్నారు? నాకు ఒళ్ళు మండితే మీ లగేజ్ తీసి అవతలకు విసిరేస్తాను, ఏమనుకుంటున్నారు? ముందు బెర్తలు ఖాళీ చేయండి. మూర్తిలో ఉగ్రరూపం కనబడింది. మరే, మీరు ఎప్పుడు వచ్చి అడుగుతారా, ఎప్పుడు ఖాళీ చేద్దామా అని ఎదురు చూస్తున్నాం. ఇక్కడ లగేజీ విసిరిపారేస్తే చూస్తూ ఉండడానికి ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కుని లేరు. లగేజ్ మీద చెయ్యి వేస్తే అప్పుడు తెలుస్తుంది నా తడాఖా ఏంటో. వెంకటరామయ్య కూడా ఉగ్రుడయ్యాడు. అంటే ఏంటి? కొడతావా? కొడతావా చెప్పు, రా కొట్టుకుందాం, రా కొట్రా. ఏకవచనంలోకి మారి వెంకటరామయ్య పైపైకి విసురుగా వచ్చాడు మూర్తి. నువ్వు అన్నదానికి నేనన్నాను, లగేజ్ పడేస్తానని ఎందుకన్నావు? నీకే అధికారం ఉంది? రా లగేజ్ ముట్టుకో చూద్దాం. నువ్వేమన్నా పెద్ద రౌడీవా? రౌడీవైతే బయట చూపించుకో, మా దగ్గర కాదు. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. వెంకటరామయ్య బెర్త్లోంచి అంతే విసురుగా లేచి మూర్తి పైపైకి వచ్చాడు. కోచ్లోని మిగిలిన ప్రయాణికులు వారించిన ఫలితం లేకపోయింది. అడ్డొచ్చిన వారిని పక్కకు నెట్టి పడేస్తున్నారు. పెద్ద పెద్ద అరుపులు, కేకలు. ఏకవచనంలోంచి బూతుల్లోకి మారిపోయారు 2 జంటలు. అరుచుకుని అరుచుకుని గొంతులు బొంగురుపోయాయి. మాటలు తడబడిపోతున్నాయి. ఆయాసంతో రొప్పుతున్నారు. మాటకి మాట. ఇంకా ఏ క్షణంలో అయినా కొట్టుకోవడం మొదలు కావచ్చు అనే సమయంలో కొందరు ప్రయాణికులు పక్క కోచ్లో ఉన్న టీసీని తీసుకువచ్చారు. మూర్తి, మంగ టీసీకి ఫిర్యాదు చేశారు. వెంకటరామయ్య, జానకమ్మ కూడా ఫిర్యాదు చేశారు. అన్ని బెర్తల వాళ్ళు అక్కడికొచ్చి జరుగుతున్నదంతా వినోదంగా చూస్తున్నారు. మీ టికెట్ ఇవ్వండి, టీసీ మూర్తి దంపతులను అడిగాడు.
ముందు వాళ్ళని చూపించమనండి. మేమేదో టికెట్లు లేని ప్రయాణికుల్లా మమ్మల్ని అవమానిస్తారేంటి? వాళ్ళని అడగండి. మంగ అందుకుంది. ఇక్కడికి ముందు వచ్చింది మేము. ఇవి మా బెర్తులు, మేమెందుకు చూపించాలి? మీరే చూపించుకోండి అంది జానకమ్మ. మరీ చిన్నపిల్లలాగా ఈ పట్టుదలలేంటండి? ఓ పని చేయండి, ఒకేసారి మీ ఇద్దరు టికెట్లు నా 2 చేతుల్లో పెట్టండి అన్నాడు టీసీ. మూర్తి, వెంకటరామయ్య వాళ్ళ టిక్కెట్టు టీసీ చేతుల్లో ఒకేసారి పెట్టారు. టీసీ చార్ట్ తీశాడు. ఇద్దరి టికెట్స్ని చార్టులో పోల్చి చూస్తున్నాడు. కోచ్లోని ప్రయాణికులందరూ థర్డ్ ఎంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు ఉత్కంఠంతో చూస్తున్నారు. టీసీ చార్ట్ వైపు, 2 టిక్కెట్ల వైపు, 2 జంటల వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. నీ ఎదవ బిల్డప్లు పాడుగాను, ముందు బెర్తలు ఎవరో తేల్సరా ఎదవ. విసిగిపోయిన కొందరు ప్రయాణికులు మనసులో తిట్టుకున్నారు టీసీని. టీసీ నోరు విప్పాడు. చూడండి, మీ బెర్త్ నెంబర్లు ఒకటే, కోచ్లే వేరు, క్లాసులు కూడా వేరే. ఈ 2 బెర్తులు వెంకటరామయ్య, జానకమ్మ గారివి, మూర్తి, మంగా గారివి థర్డ్ ఏసీ. మీరు తర్వాత వచ్చే స్టేషన్లో దిగి మీ కోచ్లోకి వెళ్ళిపోండి. నేను మంచోడిని కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్నాను. లేకపోతే సెకండ్ ఏసీలో ఇంతసేపు ఉన్నందుకు, ఇంత న్యూసెన్స్ చేసినందుకు మీకు ఫైన్ వెయ్యాలి. వెళ్ళండి. టీసీ జడ్జిమెంట్ పూర్తి చేశాడు. మంగా, మూర్తి వాళ్ల టిక్కెట్ చూసుకుని గతుక్కుమన్నారు. నోట మాట రాలేదు. ఆయాసపడుతూ, రొప్పుతూ బ్యాగులు తీసుకుని టాయిలెట్ల వైపు అడుగు వేశారు. అక్కడే కూర్చున్న వెంకటరామయ్య, జానకమ్మ కూడా ఆయాసంతో రొప్పుతున్నారు. అక్కడితో ఆగలేదు. ఫైన్ వేస్తాడంట, ఫైను. ట్రైన్ వీడు బాబుదైనట్టు. ఆఫ్టర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్కి పాలేరుగాడు, వీడేదో పెద్ద సత్యహరిశ్చంద్రుడైనట్టు. ఖాళీ బెర్తలు అమ్ముకు తినేవాళ్ళు కూడా నీతులు చెప్పడమే. గొణుక్కుంటూ వెళ్లారు మూర్తి, మంగ. టీసీకి ఆ మాటలు వినిపించాయి. అతని మొహం కందగడ్డలా అయింది. కోచ్లోని ప్రయాణికులు అందరూ ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గొడవ సద్దుమణిగింది. వెంకటరామయ్య టీసీ మొహం దగ్గర చిటికలు వేశాడు. టీసీ కళ్ళు తెరిచాడు. ఎలా ఉంది సార్ సినిమా? చిరునవ్వుతో అడిగాడు వెంకటరామయ్య. చాలా చండాలంగా ఉంది, వైల్డ్గా, వైలెంట్గా ఉంది. ఓ గాడ్, మధ్యలో నా మీద పడ్డారేంటండి వాళ్ళు? బిక్కమొహంతో అన్నాడు టీసీ. అదన్నమాట సంగతి. మనిషికి సహనం, సంస్కారం ఉండాలి సార్. ఒకరికి లేకపోయినా మరొకరికి ఉండి కాస్త తగ్గి సర్దుకుపోతే ప్రయాణమైన, జీవితమైన సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది సార్. ఈగో వల్ల నష్టమే తప్ప లాభం జరగదు అన్నాడు వెంకటరామయ్య. నిజమే స్మా అన్నట్టు చూశాడు టీసీ. ఇప్పటి ఉదాహరణే చూద్దాం. అవి మా బెర్తులు అని తెలిసినా మేము వాదనకు దిగలేదు, గొడవ పెట్టుకోలేదు. ఆ 2 ఉంటే ఏమవుతుందో సినిమాలో చూశారు కదా. బీపీ పెరుగుతుంది, ఆవేశం కలుగుతుంది, ఆయాసం వస్తుంది, మాట అదుపు తప్పుతుంది, అశాంతి, అవమానం, హార్మోన్స్ విడుదలవుతాయి, తిట్లు, కొట్టుకోవడం. వెంకటరామయ్య చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు టీసీ. మేము అరగంట టాయిలెట్స్ దగ్గర నిలబడడం అసౌకర్యమే కావచ్చు, కానీ ఇంత పెద్ద తుఫాను ముందు అది చిన్నదే కదా. ఎక్కువ మంది అనుసరించే ఈ పద్ధతిలో సంబంధాలు దెబ్బతింటాయి, శత్రుత్వం పెరుగుతుంది. అరిచి, గీపెట్టి, గోల చేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం మాకు ఇష్టం ఉండదు. అందుకే మేము మా పద్ధతిలో డీల్ చేస్తాం. మొత్తానికి మా బెర్తలు మాకు దక్కాయి కదా. ఇప్పుడు చెప్పండి టీసీ గారు, మేము అనుసరించే విధానం మంచిదా, అందరూ అనుసరించేది మంచిదా? నవ్వుతూ అడిగాడు వెంకటరామయ్య. సార్, మీరు అనుసరించే పద్ధతే గొప్పది. రక్తం చుక్క రాలకుండా యుద్ధం గెలవడం లాంటిది. ఈరోజు నేను ఒక మంచి విషయం గుర్తించాను. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాను, ఎక్కడ నెగ్గాలో అర్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్ సార్. కృతజ్ఞత నిండిన కళ్ళతో వెళ్ళిపోతున్న టీసీ వైపు చూస్తూ తమ బెర్తులపై నడుం వాల్చారు వెంకటరామయ్య, జానకమ్మ. కథామంజరి, ఏప్రిల్ 2025 శ్రావ్య సంచిక. కథ మా రూటే సెపరేటు. రచన డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు. చదివినది అవసరాల రాఘవరావు.